హాయ్ అండి, నమస్తే. నేను మీ సోనియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన వీడియోలో నాకు తెలిసి ఈ వీడియో చూసాక చాలామంది 90s కిడ్స్ అయితే కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇది 90s కిడ్స్ ఫేవరెట్ స్నాక్ అనమాట. అదే మేమైతే గట్టి బిస్కెట్లు అనేవాళ్ళం. మీకు ఎవరికైనా ఐడియా వచ్చిందా? ఈ గట్టి బిస్కెట్లు అనగానే చాలా చాలా బాగుంటాయండి. నార్మల్గా అయితే ఇవి టీ షాప్ కాజా అని పిలుస్తారు వీటి పేరు. బట్ మేమైతే చిన్నప్పుడు గట్టి బిస్కెట్లు అనేవాళ్ళం. సో ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ గట్టి బిస్కెట్ల రెసిపీ కోసం ఇక్కడ బెల్లాన్ని కరిగించుకోవాలన్నమాట. దానికోసం ఒక పాన్ పెట్టుకొని స్టవ్ మీద అందులోకి ఒక హాఫ్ కప్పు బెల్లం తురుమునైతే వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వాటర్ని వేసేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలన్నమాట. మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ. ఎలాంటి పాకం రానవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కగా దించుకొని ఈ బెల్లం వాటర్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే స్ట్రైనర్లో ఉండిపోతాయి అనమాట. ఇలా ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్ కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి. ఇలా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా బొంబాయి రవ్వని వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. తప్పకుండా వేసుకోండి, స్కిప్ చేయొద్దు. అలాగే బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని వేసుకోండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ కనుక లేకపోతే పావు టీ స్పూన్లో సగం బేకింగ్ సోడాని కూడా వేసుకోవచ్చు. సో వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఈ బెల్లం వాటర్తోనే మనకి పిండి మొత్తం కలిసిపోతుందండి. చక్కగా మనం ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి చక్కగా కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. మరీ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోకూడదు, అలా అని మరీ లూజ్గా కలుపుకోకూడదు. కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపిస్తాను, మీకు కలుపుతుంటే తెలుస్తుంది కదా. ఈ కన్సిస్టెన్సీ అని రావాలి. ఒక 2 మినిట్స్ పాటు చక్కగా ఇవి నీట్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైనుంచి ఒక 1 టీ స్పూన్ దాకా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేయడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇలా నెయ్యి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి. ఈ పిండి అనేది చక్కగా 10 నుంచి 15 నిమిషాల పాటు నానిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ చూడండి, మరీ గట్టిగా లేకుండా అలానే మరీ లూజ్గా లేకుండా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. రవ్వ మొత్తం పీల్చుకుంటుంది ఎక్స్ట్రా వాటర్ అనేది, అప్పుడు మనకి ఇలా అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిలో కొంచెం కొంచెం తీసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మరీ పెద్దవి చేయట్లేదు, అలానే మరీ చిన్నవి చేయట్లేదు. మీడియం సైజ్ బాల్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. మీరు కొంచెం పెద్దవైనా చేసుకోవచ్చు, చిన్నవైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 11 బాల్స్ అయితే వచ్చాయన్నమాట. నేను చేసుకున్న సైజుని బట్టి, అలాగే మీరు చేసుకునే సైజుని బట్టి మీకు క్వాంటిటీ అనేది మారుతుందన్నమాట. దాన్ని బట్టి చూస్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఒక్కొక్క బాల్ని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చాక్తో ఇలా ఘాటు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని కొంచెం పిండిని ఇలా వేసామంటే పిండి అనేది చక్కగా ఇలా బబుల్లా ఫామ్ అయ్యి పైకి రావాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కాజాలని వేసుకోవాలి. ఇలా ఆయిల్కి ఎన్నైతే సరిపోతాయో అన్ని మాత్రమే వేసేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా వేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే త్వరగా కలర్ వచ్చేస్తే కానీ పచ్చి పచ్చిగా ఉంటాయండి. మరి మీడియం ఫ్లేమ్లో పెట్టేసినా కూడా అలాగే ఉంటాయి, ఎందుకంటే మనం బెల్లం వాటర్తో కలిపాం కాబట్టి త్వరగా కలర్ వచ్చేస్తాయి. సో అందుకని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. మనకి చక్కగా నిండుగా గోల్డెన్ కలర్ రావాలన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. అలాగే ఇవి స్టోర్ కూడా చేసుకోవచ్చు. మనకి ఒక 4 to 5 days దాకా స్టోర్ ఉంటాయి అన్నమాట బయట అయితే. సో చక్కగా వీటిల్ని ఒకసారి చేసి పెట్టుకుంటే హ్యాపీగా పిల్లలకి స్నాక్స్లో కూడా పెట్టచ్చు అనమాట. చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, మీకు సౌండ్ వింటుంటేనే తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. సో తప్పకుండా మీరు కూడా ఈ గట్టి బిస్కెట్లని ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే బెల్లం గోధుమ పిండి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట. పైన లేయర్ అనేది క్రిస్పీగా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే 90s కిడ్స్ ఎవరైనా ఉంటే గట్టిగా వీడియోని లైక్ చేసి మీ చిన్నప్పుడు ఎంతమంది ఈ గట్టి బిస్కెట్లు తిన్నారో కూడా కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియోని ఇంకొంతమంది 90s కిడ్స్కి షేర్ చేసి స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.